అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, నీకు గాయత్రికి పెళ్ళయ్యాక బరాత్లో ఏ పాటకి డాన్స్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడనగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటా అని నేను టెన్షన్ పడుతుంటే వాళ్ళకి ఫోన్ చేయాల్సింది పోయి బరాత్ గురించి ఆలోచిస్తావా? టెన్షన్ ఎందుకన్నయ్య? అర్జునుడి లాంటి కేశవాణి ఉన్నాడు, ఆంజనేయుడు లాంటి చక్రన్నయ్య వదిన పక్కనే వెళ్ళారు కదా. అవసరమైతే కురుక్షేత్రమైనా చేస్తారు, లేదంటే లంకా దహనమైనా చేస్తారు. కానీ గాయత్రిని మాత్రం ఖచ్చితంగా తీసుకునే వస్తారు. చూస్తూ ఉండు. అనియా, అదిగో కారు వచ్చింది. వదిన వాళ్ళు వస్తున్నారంటే గాయత్రిని తీసుకొచ్చినట్టే. కానీ ముగ్గురే వస్తున్నారు, గాయత్రి కనిపించట్లేదేంటి? నిన్ను ఆట పట్టించడానికి గాయత్రిని కారులో నుంచారేమో. పద 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 దా. ఏంట్రా ఇంత ఆలస్యమైంది? అత్త ఇంట్లోనే ఉందా? అక్కడ ఏ గొడవ జరగలేదు కదా? మిమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదు కదా? అరే, అడుగుతుంటే అలా మౌనంగా ఉంటారేంట్రా? ఇంతకీ గాయత్రి ఎక్కడా? అత్తయ్య రానివ్వలేదా? కాదన్నయ్య. మరి నీతో పాటు తీసుకురాలేదేంటి? రానంది. నేను చెప్పాను కదన్నయ్య, వీళ్ళు ఆట పట్టిస్తున్నారు అని. ఏంటదినా, గాయత్రిని గుడి బయట ఆగమని చెప్పి అన్నయ్యని ఆట పట్టిస్తున్నారు కదా? లేదురా, తను నిజంగానే రానని చెప్పింది. రానని చెప్పడం ఏంటదినా? ఈ పెళ్లి ఏర్పాటు చేయమని చెప్పింది గాయత్రి కదా. అది చెప్పిందనే కదా నువ్వు అన్నయ్యని ఒప్పించి మా అందరినీ ఇలా గుడి దగ్గర తీసుకొచ్చావు. ఇప్పుడు తనే రానండమేంటి? అదే మాకు అర్థం కావట్లేదురా. ఇందాక ఫోన్ చేసినప్పుడు కూడా వస్తానని చెప్పింది. తీరా ఇంటికి వెళ్ళాక నేను రాను అంటూ తెగేసి చెప్పింది. దానికేమైనా మెంటలా? తీరా టైం దగ్గర పడ్డాక రానంటే ఎలా? అసలు ఎందుకు రానంది? దానికి ఈ పెళ్లి ఇష్టం లేదంట. అసలు అన్నయ్య మీద తనకి ప్రేమే లేదంట. మరి ఇన్నాళ్ళు అన్నయ్య మీద ప్రేమ ప్రేమ అంటూ ఎందుకు ఇంత వెంటపడింది? అప్పుడు ప్రేమ ఉందంట, ఇప్పుడు ఆ ప్రేమ చచ్చిపోయిందంట. లేదురా, గాయత్రి అలా చెప్పిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కలలో కూడా అది నా మీద ప్రేమ లేదని చెప్పదు. నేనంటే దానికి పిచ్చి ప్రేమరా. అందుకే మనల్ని ఇలా పిచ్చోళ్ళం చేసింది. అవును పెద్ది, మనం మోసపోయాం. కాదు, తనే నమ్మించి మోసం చేసింది. అసలు ఇక్కడ ఏం జరిగిందో వదినా? మేము గాయత్రి కోసం వెళ్ళగాని నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఉన్న పళంగా బావ మీద ప్రేమ చచ్చిపోయింది. తను ఇలా చీట్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు పెద్ది. ఇలా జరుగుతుందని తెలుసుంటే అసలు మిమ్మల్ని పెళ్లి కోపించేదాన్నే కాదు. ఇదంతా నా వల్లే. నన్ను క్షమించు పెద్ది. మహాలక్ష్మి, ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలాగా చేస్తున్నావు. నిజానికి నువ్వు నాకు మంచి చేశావు. ఇన్ని రోజులు మా కుటుంబాల కారణంగా మేం విడిపోవాల్సి వస్తుందని అనుకుని బాధపడేవాణ్ణి. కాని ఈరోజు నీ వల్ల గాయత్రికి నేనంటే ఇష్టం లేదని తెలిసింది. జీవితాంతం నేను బాధపడకుండా చేసి నువ్వు తప్పు చేశానని బాధపడతావేంటమ్మా? మా ఇద్దరిని కలపాలని ఆశపడ్డాం. మేమిద్దరం కలిసి చూడాలని ఆరాటపడ్డాం. కాని కలిసి బతకాలి అనుకున్న దానికే నేను నచ్చకపోతే నువ్వేం చేస్తావమ్మా? తలరాతలో లేని గాయత్రి మెడలో విధిరాతని మార్చి తాళి కట్టించలేవు కదా.
పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మాకు రాసిపెట్టి లేదేమో. మా పెళ్లి జరగనందుకు నువ్వెందుకమ్మా కన్నీళ్లు పెట్టుకోవడం? నిజం చెప్పాలంటే గాయత్రి నన్నొద్దనుకున్న దానికంటే నువ్వు ఏ తప్పు చేయకుండా కన్నీళ్లు పెట్టుకోవడమే నాకింకా ఎక్కువ బాధను కలిగిస్తోంది. అయినా ఇలా పెళ్లిళ్లు చెడిపోవడం నాకేం కొత్త కాదు. నువ్వేం బాధపడకు. అయ్యా, గుడి మూసేసే టైం కూడా అయింది. ఈ తాళిబొట్టుని ఏం చేయమంటారు? మాంగళ్యంతంతు నానేన మమ జీవన హేతునా కంఠే బత్నామి సుభగే త్వం జీవ శరదశ్యతం. ఉదయం నుంచి అమ్మాయి వస్తుంది వస్తుంది అన్నారు తప్ప వచ్చింది లేదు, పెళ్లి జరిగింది లేదు. అసలు ఈ పెళ్లి జరుగుతుందా? అది అడుగుతూ ఉంటే అలా మౌనవ్రతం పాటిస్తారేమిటండి? సమాధానం చెప్పండి. అవతల నాకు ఇంకో కార్యక్రమం ఉంది. ఈ పెళ్లి జరగదు పంతులు గారు. ఆగిపోయింది. అమ్మాయి ఎక్కడా అంటే 10 నిమిషాలు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇలాంటి అశుభం ఏదో వినాల్సి వస్తుంది అని. ఏమైంది? అనుకున్నదే అయింది. అనవసరంగా సమయం అంతా వృధా అయింది. ఇదిగో బాబు, తాళిబొట్టు ఆ అమ్మాయి మెళ్ళో కడితే భర్త అయ్యేవాడివి. కానీ ఏం చేస్తాం? నీకు ఆ యోగం ఉందో లేదో తీసుకో. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు బెదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా. నీ ఇంటికి ఏ ఆడది రాదు, నీ ఇంటి కోడలిగా ఏ ఆడపిల్ల అడుగుపెట్టదు. పెళ్లి పెటాకులు లేకుండా నీ వంశం భ్రష్టమైపోతుంది. పోలికలని పొరలలోనా నా శాపం తగిలి నా సర్వనాశనమైపోతావురా. పావుల కానా దోషమేది చేయకున్నా, దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా. గతమా గతమా ఆ బావతోనే పెళ్లి చేస్తానంటే నేనెలా మాట మారుస్తాను? ప్రాణం పోయినా నేను మాట మార్చను. నా ఇష్టం మారిపోయింది. ఉన్న పళంగా బావ మీద ప్రేమ చచ్చిపోయింది. తాళిబొట్టు ఆ అమ్మాయి మెళ్ళో కడితే భర్త అయ్యేవాడివి. కానీ ఏం చేస్తాం? నీకు ఆ యోగం ఉందో లేదో తీసుకో. ఏంట్రా అన్నిసార్లు ఫోన్ చేసావు? అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు అర్జెంటుగా రావాలని నీకు తెలీదారా? ఇప్పుడు ఏమైంది? వదిన బాధపడుతుంది. బాధపడితే ఓదార్చకుండా ఏం చేస్తున్నారా మీరిద్దరు? ఓదార్చాలంటే లోపలికి రానివ్వాలి కదా అన్నయ్య. గుడికెళ్ళొచ్చిన దగ్గర నుంచి రూమ్లోకి వెళ్ళి బాధపడుతూనే ఉంది. ఎంత బ్రతిమలాడినా గడి తీయట్లేదు, బయటికి రావట్లేదు. అందుకే మీకు కాల్ చేశాం. బయటికి రాకపోవడం ఏంట్రా? మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి, తలుపు తీయమ్మా. నేను తీయలేను పెద్ది. నా మొహం మీకు చూపించలేను. ఇప్పుడు అంత పెద్ద తప్పు నువ్వేం చేశావని? ముందు తలుపు తీయమ్మా. లేదు పెద్ది, నా వల్ల కావట్లేదు. తలుపు తీస్తారా లేకపోతే బద్దలు కొట్టమంటారా? అమ్మ మహా, నన్ను క్షమించు పెద్ది. ఏంటమ్మా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? గుళ్ళోనే చెప్పాను కదా, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనని. ఏడవడం తప్ప నేను ఇంకేం చేయగలను పెద్ది? ఇదంతా నా వల్లే కదా. నేను అలా చేసేందుకపోతే అసలు మీ ఎవ్వరికి ఇలా బాధపడే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇందులో నువ్వు చేసిన తప్పే ఉందమ్మా. అవునండి, ఇచ్చిన మాటకి కట్టుబడకపోవడం ఆ గాయత్రి తప్పు. తప్పు ఎవరిదైనా దానికి కారణం నేనే కదా. నేను చెప్పడం వల్లే పెద్ద ఒప్పుకున్నారు. నేను రమ్మంటేనే పెళ్లి కొడుగ్గా గుడికొచ్చారు. మీరెవరూ గాయత్రిని నమ్మకపోయినా నా మాటకి విలువిచ్చారు. నన్ను నమ్మి వచ్చారు. కానీ చివరికి నేనేం చేశాను?
పెద్ద మనసుని గాయపరిచాను. ఇదంతా నా తప్పే కదా. నేను అలా పెళ్లి ఏర్పాట్లు చేయకుండా ఉండుంటే ఇలా జరిగేదే కాదు కదా. ఇంకా ఆపమ్మా. అది మాట తప్పితే దానికి నువ్వేం చేస్తావు? నువ్వేమైనా పని కట్టుకుని వెళ్ళి దాన్ని ఒప్పించావా? తన బాధని చూడలేక మా ఇద్దరిని కలపాలని నీ వంతుగా సాయం చేయాలని అనుకున్నావు. అది తప్పేలా అవుతుంది? గాయత్రి ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే కదా ఈ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చావు. తను గుడికొస్తానంటేనే కదా మా అందరినీ తీసుకెళ్లావు. ఇందులో నువ్వు చేసిన ద్రోహం ఏముందని ఇంతలా బాధపడుతున్నావు? అయినా ఇప్పుడు ఏమైందని పెళ్లి ఆగిపోయింది అంతే కదా. దానికే ఇంత ఫీల్ అవ్వాలా? ఇంత చిన్నపిల్లలా ఏడవాలా? ఇలా చూడమ్మా, నువ్వు మీ మామయ్యలా భావించి పెద్ది అని పిలుస్తున్నావు కదా. మీ మామయ్యలా చెప్తున్నాను, నా మాట విను. ఇందులో నీ తప్పు ఏ మాత్రం లేదు. అనవసరంగా బాధపడి మనసు పాడు చేసుకోకు. ఇంకా విషయం గురించి మర్చిపోమ్మా. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు పెద్ది. తప్పంతా నాదే, తప్పంతా నాదే, తప్పంతా నాదే. అమ్మ మహాలక్ష్మి, ఆగమ్మా. మహాలక్ష్మి, ఏం చేస్తున్నావు? ఇంకా విషయం గురించి మర్చిపోమని చెప్పాను కదా. ఈ పెద్ది మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇంకా విషయం గురించి ఆలోచించకు. అర్థమైందా? చక్రి, మహాని కాసేపు చల్లగాలికి తీసుకెళ్ళు. మనసు కుదుట పడుతుంది. అలాగే అన్నయ్య, పదండి. మీరెందుకు ఏడుస్తున్నారు? మీరెందుకు ఏడుస్తున్నారు? నేను అందుకే ఏడుస్తున్నాను. నాకంటే బాధేసింది, ఏడుస్తున్నాను. మీకేమైంది? నాకేమన్నా సంతోషం వచ్చి ఏడుస్తున్నానా? నాకు బాధగానే ఉంది. ఆపండి. ఆంబోతులో ఏంటో ఏడవడం? ఏంటి, నేను ఆంబోతులా ఏడుస్తున్నానా? ఇదేం బాలేదండి. మీరేడిస్తే నేను ఓదార్చడానికి తీసుకొచ్చాను, కానీ నేనేడిస్తే మీరు నన్ను ఆంబోతు. ఇంకా బతకూడదు. నాకెంత అవమానం జరిగాక అస్సలు బతకూడదు. అర్జెంటుగా చెంచాడు నీళ్లు తీసుకొని అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. శరీర త్యాగం చేసి పరలోకంలో కలిసిపోతాను. నన్ను ఆపకండి. నేనేం ఆపను, మీరే ఆపండి. ఏంటి ఓవర్ యాక్షన్ ఎక్కువైందా? చాలా. నా యాక్టింగ్ ఓవర్ అయి ఉండొచ్చు గాని నా బాధ నిజమండి. మగాడు ఏడవద్దు అన్న ఒకే ఒక కారణంతో ఆగిపోతున్నాను గాని లేదంటే గుండెలు పగిలేలా ఏడవాలనుంది తెలుసా? మీకిప్పుడు అంత కష్టం ఏమొచ్చింది? కష్టం కాదు, మీ వల్ల నష్టం వచ్చింది. ఏంటి నష్టమా? అవును. ఎంత? 25,000. నా వల్ల నష్టం ఎందుకొచ్చింది? ఎందుకు రావడం ఏంటండి? మీరు పెళ్ళన్నారు, ఆ పంతులు తాళన్నాడు. పెళ్లి జరగాలంటే తాళి కావాలి కదా. ఆ తాళి కావాలంటే దానికి సరిపడా తడి కూడా ఉండాలి కదా. లేదా? ఉంటే ఎందుకు ఏడుస్తాను? మా అన్న మన రిసెప్షన్ కి అంత ఖర్చు చేసినప్పుడు నేను కనీసం మా అన్న పెళ్లికి తాళిబొట్టైనా తేకపోతే బాగోదు కదా. అస్సలు బాగోదు. అందుకే ఫ్రెండ్ దగ్గర ఆర్థిక సాయం తీసుకున్నాను. కానీ అది ఇప్పుడు నా పాలిట అప్పై కూర్చుంది. ఇప్పుడు అది ఎవరు తీర్చాలి? నేనే కదా. అది నాకు నష్టమే కదా. అలాంటప్పుడు ఏడవాలి కదా. మీరేం ఏడవకండి. ఎందుకు? నా బదులు కూడా మీరే ఏడుస్తారా? కాదు, మీకు నష్టపరిహారం కింద ఆ డబ్బులు తిరిగిస్తాను. ఇంకా ఏమేం ఖర్చు పెట్టారో కూడా చెప్పండి, అన్ని తిరిగిచ్చేస్తాను. ఏంటండి మీరు మాట్లాడితే డబ్బులు ఇస్తానంటున్నారు? మీ దగ్గర అంత డబ్బుందా? అంత లేదు, కొంతుంది. ఆ రోజు చైన్ తాకట్టు పెట్టినప్పుడు మిగిలింది. అది మీ దగ్గర ఉంచుకోండి, నాకేం అవసరం లేదు. నాకిప్పుడు డబ్బు ముఖ్యం కాదు, పెద్ది పెళ్లి ముఖ్యం. పెద్ది ఓ ఇంటివాడవ్వాలి, చెయ్యాలి. ఎలా అయినా సరే పెద్దికి పెళ్లి చేసి తీరాలి. ఏంటి అలా చూస్తున్నారు? మీరిలా మా ఇంటి గురించి, మా ఇంట్లో మనుషుల గురించి ఆలోచిస్తుంటే చాలా బాగుందండి. నేను వెళ్ళిపోయాక మీరు బాధపడొద్దంటే ఆలోచించాలి కదా. అంటే మీరు వెళ్ళిపోవడానికే ఇదంతా చేస్తున్నారా? అవును. మీ ఇంటికి శాపం ఉందని, ఏ ఆడపిల్ల ఇక్కడ ఉండదని అందరూ అంటున్నారని చెప్పారు కదా. నేను సడన్ గా వెళ్ళిపోతే అదే నిజమవుతుంది. అందరూ మిమ్మల్ని సూటిపోటి మాటలంటారు. నా కారణంగా మీరు బాధపడ్డం నాకిష్టం లేదు. అందుకే పెద్దికి పెళ్లి చేస్తే ఈ ఇంటికి ఒక కోడలొస్తుంది. ఈ ఇంటికి ఉన్న శాపమూ పోతుంది కదా. థ్యాంక్స్. ఎందుకు? మీరు మాకు ఇంత గొప్ప సాయం చేయాలని చూస్తున్నందుకు. ఏడవడం ఆపేశారు కదా, ఇంకా లోపలికి వెళ్ళిపోండి. వెళ్ళరా? అయితే నేనే వెళ్తాను.